కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఇవాళ మరో బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల పోలింగ్లో ఎన్డీఏ కూటమిగా జతకట్టిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాపు కుల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కాపు సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్కి అధికారం దక్కించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఆధిపత్యంలో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థుల అందరినీ నెగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మీ ప్రాంతాల్లోని బీసీ, ఎస్టీ, ఎన్టీ మైనారిటీల అందరినీ కూడగట్టుకుని ఎన్నికల సమరంలో పాల్గొనాలని, కూటమి అభ్యర్థుల్ని ముఖ్యంగా జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఇవాళ మరో బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల పోలింగ్లో ఎన్డీఏ కూటమిగా జతకట్టిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాపు కుల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కాపు సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్కి అధికారం దక్కించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఆధిపత్యంలో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థుల అందరినీ నెగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మీ ప్రాంతాల్లోని బీసీ, ఎస్టీ, మైనారిటీలు అందరినీ కూడగట్టుకుని ఎన్నికల సమరంలో పాల్గొనాలని, కూటమి అభ్యర్థుల్ని ముఖ్యంగా జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. కొద్దిసేపటి క్రితం కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య ఒక లేఖ రాయడం జరిగింది. కాపు బలిజ సంక్షేమ సేన సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తి అని పేర్కొంటూనే ఈ నెల 13 తేదీకి జరిగే ఎన్నికల్లో ఏదైతే కాపు కుల వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎవరో కూడా ఓటు వేయొద్దు, వైఎస్ఆర్ పార్టీకి ఎవరో ఓటు వేయొద్దు, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా అందరూ కూడా పనిచేయాలి. కాపు సంక్షేమమే పవన్ కళ్యాణ్ గారికి ఒక అధికారం దక్కించుకోవడం ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు ఆధిపత్యంలో ఉన్న ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు తెలియదు కదా, మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి, కూటమి గెలిపే పవన్ కళ్యాణ్ మనకి చాలా మన ఏదైతే కాపు బలిజ సంక్షేమ సేనకు చాలా కీలకం అంటూ కూడా ఆయన పేర్కొన్న సందర్భం అయితే ఉంది. ఖచ్చితంగా రేపు జరగబోయే ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న ఈ నెల 13వ తేదీన మీ ప్రాంతాల్లో ఉన్న ఇతర కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరినీ కూడా కూడగట్టుకుని ఖచ్చితంగా కూటమి సభ్యులందరినీ కూడా గెలిపించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏదైతే జనసేన తరఫున పోటీ చేస్తున్న 21 మంది శాసనసభ్యుల్ని కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో వాళ్ళు విజయం సాధించేందుకు కృషి చేయాలి. అదే రకంగా కూటమి తరఫున అభ్యర్థులందరికీ విజయానికి కూడా సమవంతుగా మీరందరూ కూడా కృషి చేయండి. కూటమి వస్తేనే మన కాపు బలిజ సంక్షేమ సేనకు సంక్షేమం అందుతుంది. మనకి వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీని, వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా ఓడించే లక్ష్యంగా కూడా మీరందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని చాలా గురుతర బాధ్యతగా స్వీకరించాలి. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓటమే ధ్యేయంగా మీరందరూ మీ ప్రాంతంలో ఉన్న ఇతర కులాలను కూడా కలుపుకుని
ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద బాధ్యత ఉంది. ఆయన కూడా కూటమిలో ఉన్నారు. ఆయన ఏదైతే కలిసి ఉన్న కూటమి అంటే జనసేన కలిసి ఉన్న తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే కాపు బలిజీలకు కూడా కొంత మేలు జరిగే ఈ సంక్షేమం కోసం మేలు జరిగే అవకాశం ఉంది. అసలు పూర్తి స్థాయిలో కాపు బలిజీలకు వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఓటమే ధ్యేయంగా కూటమి గెలుపు లక్ష్యంగా కూడా మీరందరూ కూడా పనిచేయాలి. దాని బాధ్యతగా తీసుకుని 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో అన్ని వర్గాలను ఇతర కులాలను అందరినీ కూడా కలుపుకుని అందరూ కూడా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంత ఉందంటూ కూడా కాపు బలిజ సంక్షేమ సేన సభ్యులందరికీ కూడా ఆయన విజ్ఞప్తి అంటూ కూడా లేఖ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.